ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిండ్రో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి 100 మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నాం. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇస్తున్నా నేను. గుజరాత్లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు. మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా నువ్వు? అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి? కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు. ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు. చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కరోజన్నా నువ్వు తోడొచ్చినవా? ఒక్కరోజన్నా మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చిన. చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన. ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం. ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ 2వ స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో. ఇవాళ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. ఇవాళ తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది, తెలంగాణకు మాత్రం రాదు. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకి అనుమతి ఇప్పిస్తుంది, కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా